చూడండి, ఇది ఒకసారి చూసారా? ఇవేనండి మన కొబ్బరి లోజు ముద్దలు. చూడండి ఎట్లా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. తిరుపతి రోడ్లు ఉన్నట్టు ఉన్నాయి, చిన్న చిన్న తిరుపతి రోడ్లు లాగా. ఇవి ఈజీ ప్రాసెస్తో తక్కువ ఖర్చుతో స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు కొబ్బరి లోజు ముద్దల్ని. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వామియే శరణం అయ్యప్ప. నేను మీ రుద్రాని, శబరిమల దీక్షలో ఉన్నానండి. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో కొబ్బరి లౌజ్ ముద్దలు మన ఇంట్లోనే మనం తక్కువ ఖర్చుతో ఇంటిల్లపాది 1-4 తినే విధంగా తయారు చేసుకోవచ్చు. రుచి రుచిగా, తీయగా, నేతితో బాగా టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేవి కొబ్బరి లౌజ్ ముద్దలు. ఇంకెళ్దామా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తీయని కొబ్బరి లౌజ్ ముద్దలు, నేతి కొబ్బరి లౌజ్ ముద్దలు ప్రిపేర్ అవుతున్నాం తయారు చేయడానికి. మనం మొన్న దసరా ఫెస్టివల్ అయిపోయింది కదా, అప్పుడు కొబ్బరి చెప్పలు మిగిలినాయి. కొబ్బరికాయలు కొడతాం కదా భగవంతుడికి, ఆ కొబ్బరితో ఈరోజు మనం కొబ్బరి లౌజ్ ముద్దలు తయారు చేసుకుంటున్నాం. ముందుగా కొబ్బరిని తురుముబట్టుకోవాలి. మనం ఇప్పుడు తురుము పట్టిన తర్వాత ఇంత వచ్చింది కొబ్బరి, ఒక గిన్నెకి వచ్చింది. మనం ఎన్ని, ఒక 4 చిప్పలు తీసుకున్నావా? 3 చిప్పలు తీసుకుంటే కొబ్బరి ఈ బౌల్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చూడండి, నెయ్యి తీసుకున్నాం. పాన్ పెట్టేసుకొని పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసుకున్నాం. దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, అంటే ఒక 50 ml వేసాం. ఇంకా పోయాలి, ప్రస్తుతానికి మనం అంతవరకు పోసుకున్నాం. కొబ్బరి వేయించుకోవడానికి పోసుకున్నాం. కొంచెంసేపు నెయ్యి కాగేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. నెయ్యి కాగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని పోసుకుంటున్నాం. చూడండి, మనం పచ్చి కొబ్బరి తురుముని మనం నేతిలో వేయించుకుంటున్నాం. మనం వేయించే కొంది రంగు మారుతూ ఉంటుంది. అది మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి, గోధుమ రంగులోకి వస్తే కొబ్బరి బాగా వేగినట్టు లెక్క మనకి. అప్పుడు మనకి కొబ్బరి లూజ్ ముద్ద తినడానికి కూడా మనకి టేస్టీగా ఉంటుంది. మన స్వీట్ షాప్ స్టైల్ కన్నా కూడా మనం చేసుకునేది ఇంకా రుచిగా ఉంటుందండి. ఇది బలమైన ఆహారం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి, మన కొబ్బరి బాగా ఫ్రై లాగా అయింది, నేతిలో బాగా పొడిగా ఉంది. అంటే మన రైస్ ఎట్లా ఉంటాయో అట్లా వేయించుకుంటే ఎట్లా ఉందో విడివిడిగా తురుము బాగా ఫ్రై అయిందండి. ఇక మనం దించేసుకుందాం. కొంచెంసేపు స్టవ్ ఆపేసుకొని కొద్దిగా దించేసుకుందాము. 3 చిప్పల కొబ్బరికండి మనం ఒక 350 గ్రాముల బెల్లం తీసుకున్నామండి. ఆ బెల్లాన్ని కొట్టేసుకొని పాకు రావడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాము. 100 ml వాటర్ వేసుకొని దాంట్లోకి ఆ బెల్లం కొట్టేసుకున్నామండి. కొంచెం పాకు వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. బెల్లం బాగా పచ్చగా బాగా నిగనిగలాడుతుంది. పొయ్యి వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడు మనకి పాకు అనేది బాగా ఉడుకుతుంది. బాగా ముదురు పాకు వచ్చేదాకా పట్టాలండి. లేత పాకులు అయితే మనకి ముద్ద రాదు. మనం బాగా ముదురు పాకు వచ్చేదాకా బెల్లాన్ని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా మనకి బెల్లం పాకు వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. మళ్ళీ మధ్యలో ఒక్కోసారి వాటర్లో వేసుకొని చూద్దాం. చూడండి, పాకు మనకు అప్పుడే బుడగలు వస్తుంది. ఒకసారి చూద్దాం నీళ్ళల్లో వేసుకొని, పాకు వచ్చిందేమో. ఇంకా రాలేదండి, ఇంకా ఒక 5 నిమిషాలు ఉండాల్సి వచ్చింది. లేత పాకులోనే ఉంది. దాంట్లోకి మనం కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాము. అది యాలకుల పొడి అనేది మన చాయిస్ అండి. అది
కావాలన్నా వేసుకోవచ్చు, వద్దులే అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. చాలా రోజులైందండి మన వంట వీడియో రిలీజ్ చేసి. ఈరోజు ఇక మనకి దీక్షలో ఉన్నాం కాబట్టి స్వీట్స్, నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్తో తయారు చేసే వంటలు మాత్రమే ఉంటాయి మనకి 40 డేస్. ఒకసారి చూద్దామండి పాకు ఉడికింది, మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసి. పాకు వచ్చేసిందండి. ఇంకా చూడండి సౌండ్ కంగ్ అంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని దాంట్లో పోసుకుందాం. మొత్తం ఆ పాకులో కలిసేదాకా కొబ్బరిని బాగా కలిపేసుకుందాం. ఈ పాకులో ఈ కొబ్బరి అనేది కొంచెంసేపు ఉడకాలండి, ఉడికితే బాగుంటుంది. అప్పుడు మొత్తం ఇట్లా కలదిప్పుకోవాలండి మనం, పాకు పట్టేదాకా కొబ్బరికి. మనకు వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ రావాలి బాగా, అప్పుడు లడ్డు బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఉన్న చుట్టూ దానికి కూడా బాగుంటుంది. చూడండి మొత్తం కలిసింది, కొబ్బరి అంతా వైట్ అంతా పోయి మొత్తం ఎల్లో కలర్కి వచ్చేసింది. చూడండి మనకి వాటర్ అవుపిస్తుంది. చూడండి ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా మనకి నెయ్యిలాగా తయారవ్వాలా, వినికిపోవాలా, బాగా గట్టిగా తయారైంది. అప్పుడు కొంచెం ఆ వాటర్ పోయేదాకా మనం సిమ్ముల్లో ఉంచుకోవాలా, ఉంచుకొని కలదిప్పుకుంటా ఉండాలి. బ్రౌన్ కలర్ ఎలా మారిపోయిందో, మనకి వాటర్ అనేది కూడా అవుపించట్లేదు. చూడండి ఎట్లా ఉందో, బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. అంటే ఇక లడ్డు కట్టడానికి రెడీ అయింది. ఇక మనం స్టవ్ ఆపేసుకొని కొద్దిగా చల్లారాలి, ఒక 20% చల్లారాలి. చల్లారిన తర్వాత మనం లడ్లు ఎలా కట్టాలనేది ప్రిపేర్ అవుదాం. కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నామండి దాని మీద, మనకి ఆ కొబ్బరి లోజు మీద, ఎందుకంటే మనం లడ్డు కడతాని చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి మా ఆవిడ చేయి కూడా కాలేదు ఫస్ట్లోని. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే బాగా తొందరగా కట్టేసుకోవాలండి లడ్లు, ఎందుకంటే ఇది ఊరకనే గట్టిపడిపోద్ది. ఎందుకంటే పాకు బాగా మనకి ముదిరింది కదా, ముదురు పాకు అయింది కాబట్టి కొంచెం స్పీడ్గా కట్టేసుకోవాలి. ఉఫ్ఫను ఊదుకోవాలి, కట్టుకోవాలి. నావిడ ఊదుకుండానే కట్టుకోవాలి. మళ్ళీ అమ్మనే ఇంత కష్టపడ్డామా, 2 నిమిషాల్లోనే కరిగిపోద్ది నోట్లోకి. అన్ని గంటలు ప్రయోగించి తిరుపతి కొండెక్కి వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తాం, కానీ ఒక 2 నిమిషాల్లోనే బయటికి నెట్టేస్తారు. అట్లానే ఇంత కష్టపడ్డాం, నోట్లో వేసుకోగానే కరిగిపోద్ది. చూడండి లడ్డు కట్టడం అయిపోయింది. మా ఆవిడ ఉఫ్ అని ఊదుకుంటా అని ఎట్లా కూడా లడ్డు కట్టడం పూర్తి చేసింది. చూడండి మూడు చిప్పల కొబ్బరితో 350 గ్రాములు బెల్లంతో చూడండి ఎన్ని లడ్లు వచ్చినాయో. మన ఇంటిల్లో బాగా తినొచ్చు. ఇది మనం షాపులో కొనాలంటే
ఒక్క లడ్డు కాస్ట్ 10 రూపాయలు. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు 20 లడ్లు వచ్చినాయి, అంటే 200 రూపాయలు. మధ్యతరగతి కుటుంబీకులకి సింపుల్గా మనం ఏదైనా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు మనకి ఏదైనా కొబ్బరి చెప్పులు అవి ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా మనం తీయని నేతి కొబ్బరి లౌజు ముద్దలని తయారు చేసుకోవచ్చు. అది ఆవిడ ఇవాళ బాగా చేతులకి దొక్కబోయినాయి. కొబ్బరి తురుము పట్టేటప్పుడు, చేతులు గాలిని లడ్డు కట్టేటప్పుడు. అండి, ఈరోజు మన కుకింగ్ రెసిపీ ఇవ్వండి, కొబ్బరి లౌజు ముద్దలు. చూసారుగా, 3 కొబ్బరి చెప్పులు, 350 గ్రాముల బెల్లం, 50 ml నెయ్యి, వీటితో వచ్చిన ముద్దలు మొత్తం ఒక 20 దాకా వచ్చినాయి. సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మన వీడియో కంప్లీట్ అయింది. చాలా గ్యాప్ తీసుకున్నాము. ఈ మధ్యకాలంలో అన్నీ బయట అవుట్డోర్ వీడియోలు పెట్టాము, కుకింగ్ వీడియోలు చాలా గ్యాప్ వచ్చింది. ఈ రోజు నుంచి వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక కుకింగ్ వీడియో, నాన్ వెజ్ తప్ప మిగిలిన వీడియోలు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.